హలో, ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు చేసుకుందాం. పెసరట్టు విత్ అల్లం పచ్చడికి ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. బెస్ట్ పార్ట్ విత్ పెసరట్లు ఏంటంటే ఫర్మెంటేషన్ అవసరం లేదు, అప్పటికప్పుడు రుబ్బి వేసేసుకోవచ్చు. ఆల్సో వెరీ రిచ్ ఇన్ ఫైబర్. అస్సలు వాటర్ లేకుండా మొత్తం మిక్సీలో వేసుకున్నాను. దాంతోపాటు 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం జింజర్, కొంచెం నలిగింది. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం, తర్వాత వేస్తే వాటర్ వచ్చేస్తుంది. సూపర్ ఫైన్ ఏం గ్రైండ్ చేసుకోక్కర్లేదు, జస్ట్ ఇలా సరిపోతుంది. ఒక జార్లో ఆల్రెడీ ఫ్రై చేసిన మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర తీసుకోవాలి. కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ బెల్లం పౌడర్ ఉంది, అదే యాడ్ చేశాను. కొంచెం ఉప్పు అండ్ కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసి కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే, అందుకని నేను ఇంకా వాటర్ వేసుకోవట్లేదు. ఇది కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఇలా కూడా నాకు చాలా ఇష్టం, అందుకే నేను తాలింపు వేసుకోను, ఇలాగే తినేస్తాను. కొద్దిగా అల్లం గ్రేట్ చేసేసాను ఒక పెసరట్టు మీద, కొంచెం జీలకర్ర. పెసరట్లో నెయ్యి తగిలితే ఆ టేస్టే వేరు. సో కొద్దిగా నెయ్యి, ఎక్సలెంట్గా కాలుతుంది. నేను అటు సైడ్ కాల్చాను కాబట్టి ఇంకొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇంకా తీసేస్తాను. సూపర్ క్రిస్పీ పెసరట్టు రెడీ. ఇంకొకటి వేసుకున్నాను, ఇది కొంచెం చిన్నది. ఇందులో మనం ఆనియన్స్, మళ్ళీ కొంచెం జీలకర్ర, కొంచెం నెయ్యి ఎడ్జెస్లో కూడా వేసాను. ఈ దోశ కూడా రెడీ. అల్లం పచ్చడి వేసుకొని తినేద్దాం.